ఆల్రెడీ ఆర్టీసీ బస్సు నాగార్జున స్కూల్ బస్సు రెండు కూడా ఒకసారి ఢీ కొట్టినాయి. ఇప్పుడు మీరు చూసుకున్నట్లే నాగార్జున స్కూల్ రైట్ సైడ్ కూడా మిర్రర్ ఉండదు. దానికి ఏమంటారు అదే ప్రమాదం జరగలేదు. దీంట్లో పిల్లలు ఉంటారు, దాంట్లో కూడా ఉంటారు. ఆర్టీసీ బస్సులోనే విద్యార్థులు ఉంటారు, నాగార్జున స్కూల్లో కూడా విద్యార్థులు ఉంటారు. లేకపోతే పొరపాటున ఏమైనా జరిగితే ఎవరి బాధ్యతలు ప్రభుత్వం బాధ్యత, వీళ్ళు అధికారుల బాధ్యత తీసుకుంటారా, తల్లిదండ్రుల బాధ్యత తీసుకుంటారా, ఎవరి బాధ్యత తీసుకుంటారు? పిల్లలు ఏమైనా జరిగితే దాదాపు ఏమైంది, వస్తారు పోతారు. సమస్య అనేది పూర్తిసారి పరిష్కరించడంలే. తాత్కాలికంగా వస్తారు, ఏదో వచ్చినాము పేపర్కి వస్తే తప్ప వీళ్ళు పరిష్కరించరు. వీళ్ళ అధికారులు సచివాలయ అధికారులు ఉన్నారు, కూడా ఆ పల్లెలకు ఏ సమస్య లేదు లేదు. ఇంతకుముందు వాళ్ళ అద్దో ఏదో పోతాడు. ఈ దగ్గరలో ఉండే ఇంతకుముందు సచివాలయం దగ్గరలో పనిచేసిన వ్యక్తులు ఎందుకు సచివాలయం పనిచేస్తారు, కానీ ఏం చేస్తున్నారు, కొత్త వాళ్ళు రావడం వల్ల ఎక్కడ ఏ సమస్య వాళ్ళకి అవగాహన లేదు. వాళ్ళు ఏం చేస్తారు, లోకల్ లీడర్లు చేసుకుంటారు. అంటే సమస్య లీడర్లకు ఉంటుందా, గ్రామంలో ఉన్న వాళ్ళ కోసం పనిచేస్తారు. ఎందుకంటే మనం కూడా రైతులు తెలియకుండా ఎట్టి గ్రామ సభలు పెట్టకుండా ఎటువంటిది చేయము. మీ సమస్య ఒకటి రైతులు సమ్మతం ఉంటేనే, లేకపోతే ఎవరు భయభ్రాంతులకైతే గురి కాదండి. ఖచ్చితంగా మన రైతులకి సమ్మతం అయితేనే మీ భూమి లీజ్ బేస్ మీద పాస్బుక్లో మారవు. మీ పేరే ఉంటుంది, మీకు వచ్చే బెనిఫిట్లు మీకు వస్తుంటాయి. కేవలం భూమి లీజుకి తీసుకుంటారు, ఎకరాకి 31,000 చొప్పున. అది కూడా మీకు సమ్మతమే, మీరు సమ్మతం తెలియజేసినాయి, గతంలో లాగా కాదు. అది కూడా మీరు చెప్పండి. మీకు లేదు మాకు అనుమానం సార్ అంటే దానికి ఏమంటే మేము ప్రధానంగా ఏమంటే మా ఏరియాలో ఏమంటే గత 40 ఏళ్ళ 50 ఏళ్ళ నుంచి కూడా మా తాతల ముత్తాతలు ఏం చేస్తున్నారంటే వ్యవసాయం చేస్తున్నారు. సాగులో పట్టా అయితే ఒక మీరు ఖచ్చితంగా నిజంగా సాగుదారులు ఉంటే మేము సాగుదారు నమోదు చేసి ఏమంటే సంవత్సరానికి ఒకసారి అర్జీలు ఇస్తున్నాం. ఇక్కడ బస్సు రావడము, ఇక్కడ అర్జీలు ఇవ్వడం పోతాం. అదేం చేస్తున్నారంటే అది తాత్కాలికంగా తీసుకుంటారు, పోతున్నారు. ఇంతవరకు ఇక్కడ ఇప్పుడు అట్లా గతంలో లాగా ఉన్నది. ఇప్పుడైతే మనకు పై అధికారులు కూడా ఖచ్చితంగా ఏదైతే మనం మీ ప్రాబ్లం ఉందో అవి ఖచ్చితంగా పై అధికారులు నివేదిస్తారు. 100కి 10 మంది కూడా తెలుస్తున్నాం పట్టాలు. 100కి 10 మంది ఎంపీకొండ మండలం గతంలో ఈ ప్రాంతంలో గత 10 ఏళ్ళ కిందట కూడా దాదాపు ఒక 10,000 ఎకరాలలో కూడా ఈ ప్రాంతంలో సోలార్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పట్లో నుండి టీడీపీ ప్రభుత్వం ఈ ప్రాంతం ఎంతో రకంగా అభివృద్ధి చెందిందని చెప్పేసి కల్లేబోలే మాటలు చెప్పి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూములను తీసుకొని ఆ రోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగాన్ని అధిగమిస్తామని చెప్పేసి మాయమాటలు చెప్పి ఈరోజు పోయి చూసుకున్నట్లయితే గత 10 ఏళ్లలో ఇప్పటికీ చూసుకున్నట్లయితే కేవలం ఒక 75%లో కనీసం ఒక 100%లో 20% కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఈ సోలార్లో పనిచేస్తున్న పాపాన పోలే. ఎక్కడో కడప నుంచో, చిత్తూరు నుంచో, మదనపల్లి నుంచో, అక్కడ అనేక ప్రాంతాల నుంచి కూడా ఈ ప్రాంతంలో వచ్చి పనులు చేసుకుంటే పరిస్థితి ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతంలో కనబడుతుంది. అదే రకంగా ఈ ప్రాంతంలో ఈ సోలార్లో వచ్చినటువంటి ఆదాయాన్ని ఈ ప్రాంతానికి అభివృద్ధికి కేటాయిస్తామని చెప్పారు. కానీ కూడా ఎక్కడ కేటాయించారో, ఎక్కడ డెవలప్ చేశారో కూడా కనపడలే. అదే రకంగా ఇది మనం కళ్ళారా చూస్తున్నాం. గత 10 ఏళ్ల నుంచి కూడా ఈ ప్రాంతంలో సోలార్ వచ్చి ఈ ప్రాంతం ఏ రకంగా డెవలప్ చెందింది అనేది అందరూ కూడా చూస్తున్నారు. ఇది చాలన్నట్టు ఈ సోలార్కి తగ్గట్టుగా ఈ ప్రాంతంలో దాదాపుగా వెలిచలంలో అయితేనేమి, బెనియాన్ చెరువు, వంకమద్ది ఈ ప్రాంతాలలో ప్రభుత్వ భూమి ఎక్కువ ఉందనే ఉద్దేశంతోనే ఈరోజు రైతులు దాదాపుగా కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఈ ప్రాంతంలో వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ, సాగు భూములు వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఈ రకంగా వాళ్ళు జీవనం కొనసాగిస్తుంటే ఈరోజు ఈ ప్రభుత్వం అయితేనే ప్రభుత్వంతో సోలార్ కంపెనీలు గుమ్మక్కై ఈరోజు ఆ రైతులు వ్యవసాయం చేసుకునే భూములు లాక్కొని మీకు లీజు పేరుతో ఇస్తామని చెప్పేసి ఈ రకంగా ఇక్కడ ఉన్న రైతులను ఇబ్బంది పెట్టే దిశగా ఈ ప్రభుత్వం అయితేనేమి, సోలార్ కంపెనీలు అయినేమి ముందుకు వస్తున్నాయి. అదే రకంగా ఈ ప్రాంతం పూర్తిగా కూడా వ్యవసాయం, అదే విధంగా పశువులు మేపుకుండా ఈ రకంగా వీళ్ళు ఈ ప్రాంతంలో ఉన్న రైతులైతేనేమి, ప్రజలైతేనేమి జీవనం కొనసాగిస్తున్నారు. ఈ సోలార్ వచ్చిన తర్వాత కూడా ఈ ప్రాంతంలో ఉన్న ఊర్లను మొత్తం ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అదే రకంగా మనం ఉదాహరణకు పిడబల్ అయితేనేమి, బలిజబల్ అయితేనేమి వాళ్ళకు కూడా గత ప్రభుత్వంలో మాయమాటలు చెప్పి భూములు లాక్కున్నారు. మీరు ఒక్కసారి ఈ అధికారులు అయితేనేమి, సోలార్ కంపెనీ అయితే ఒకసారి ఆ ప్రాంతాలకు వెళ్ళి మీరు పరిశీలించి వాళ్ళు ఒకసారి ఆ ప్రాంతం ఏ రకంగా ఉందో ఈరోజు పరిశీలిస్తే వాళ్ళు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళకి వ్యవసాయం లేక, పశువులు మేపుకోవడం లేక ఈరోజు బెంగళూరు, హైదరాబాద్ వెళ్ళి వాళ్ళు పనులు చేసుకుంటూ ఆడ చాలీ జీతాలతో పనులు చేసుకుంటూ వారు ఇబ్బంది పడుతున్నారు. అదే రకంగా నేడు కూడా ఈ ప్రాంతాలలో నూతన సోలార్ ఏర్పాటు కోసం ప్రభుత్వం అయితేనేమి, సోలార్ కంపెనీలు అయితేనేమి ఈ రకంగా ముందుకొచ్చి ప్రజల్ని అదే రకంగా రైతులను ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊరుకోమని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ ప్రాంతంలో కూడా దాదాపుగా 90% కూడా 99% కూడా రైతులు ఎవరు కూడా ఈ సోలార్ ఆహ్వానించడం లేదు. అందరూ కూడా
పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అయితేనేమి, సోలార్ కంపెనీలు అయితేనేమి మీరు యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము రైతుల పక్షాన తెలియజేస్తున్నాం. లేని పక్షంలో ఈ ప్రాంతంలో ప్రతి ఇంటి నుంచి కూడా పిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా రోడ్డు మీద తీసుకొచ్చి ఈ సమస్యను కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెళ్ళే దిశగా కూడా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎంపీకుంట మండలము 3 గ్రామాలకు సంబంధించి చెప్పి కొత్తపల్లి, పెడబల్లి, కొత్తపల్లి, ఎంపీకుంట సంబంధించిన భూములు కోల్పోయిన రైతులు ఇంతవరకు ఆ రోజు 2013 భూసేకరణ చట్టం పైన తెచ్చినాం. 1 సంవత్సరంలో సాగులో ఉంటే పట్టాతో సమాన పరిహారం ఇవ్వాలని పోరాడినాం. ప్రకాశ కారతో మధు జాతీయ నాయకులను కూడా రప్పించి చేసి అదే మోసమాట మాయమాటలు చెప్పి రైతుకు 50,000కే కక్కుర్తబడి రిజిస్ట్రేషన్లు కూడా చేసినారు. అదే మా పార్టీ వచ్చి ఏదో పెద్ద ఎత్తున పోరాడి 3.5 లక్షలు చేస్తే ఆ రోజు సీసీ రోడ్లు ఇస్తాం, తాగునీళ్ళు ఇస్తాం, ఇంటికి ఉద్యోగం ఇస్తాం, ఇంటికి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం, ఈ విధంగా 500 ఎకరాలు మేకలకు గొర్రెలకు కేటాయిస్తాం అని చెప్పి అన్ని చేసిన తర్వాత ఇప్పుడు ఈ 3 గ్రామాలకు సంబంధించిన ఈ ఎంపీకుంట మండలం లోపల ఎవడింకే కానీ జాబు ఉద్యోగం ఇచ్చినోడు లేదు. బెదిరించేది, పంపించేది అదర్ మండలాలు, అదర్ జిల్లాలో తెచ్చుకొని ఇక్కడ జాబులు చేసుకుంటున్నారు. ఇదే ఈ మండల హెడ్ క్వార్టర్లో బెంగళూరుకి, హైదరాబాద్కి వలసపోతున్నారు. ఈ విధంగా చాలా అధికారులు కూడా చాలా మోసం చేసి ఈ విధంగా రైతులను కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ కార్యక్రమం ఇంతవరకు మాట్లాడండి. ఇప్పుడు మీ సంగతి చెప్పండి. పట్టాలి మాట్లాడాలి వాళ్ళ పక్కన తోసి నేను మాట్లాడదాం. ఏం మాటలు మా తాత ముత్తాతలు కాదు, భూములు ఉన్నాయి, మాకు 1 ఎకరా 2 ఎకరాలు